కాడిమోయుట నరునికి మేలు. మరి బ్లెస్సీ తల్లికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మరి బ్లెస్సీ చేయవలసినటువంటి ఆలోచన ఇటు ఆధ్యాత్మిక విషయంలో ఇటు భౌతిక సంబంధమైన విషయాల్లో చాలా జ్ఞానము కలిగి మరి ఆలోచన చేయాలి. చేసేటువంటి ప్రతి ఆలోచన అది దేవునికి మహిమకరమైందా కాదా అనేటువంటి ఆలోచనను బట్టి మరి ఆ బిడ్డ మరి చదువులోనూ ఇటు ఆత్మ సంబంధమైన విషయములలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇటు పేరట దేవుని నామము పేరట బిడ్డకి మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హృదయాన్ని తృప్తిపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనము ఎంతగానో రుణస్థులమై ఉన్నామండి. హృదయాన్ని మేలుతో తృప్తిపరిచేది మనుషులు తృప్తిపరచరండి. హృదయాన్ని సంతోషపెట్టేటువంటిది అది మనుషుల యొద్ద లేదు. సమయ సందర్భాన్ని బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి హృదయమును ఆనందపరుస్తూ ఉంటారేమో, కానీ దేవుడైతే ఎల్లప్పుడూ మేలుతో, దేంతోనండి? మేలుతో. మరి బ్లెస్సీ తల్లి పట్ల దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని మేలుతో ఏం చేశాడంటే హృదయాన్ని తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రాయం నుండి యవన ప్రాయంలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి యవన ప్రాయంలో ఇటు ఆధ్యాత్మిక విషయంలో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమకరమైనటువంటి రీతిగా దేవుడు ఆ బిడ్డ నడిపించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి మేలుతో హృదయాన్ని తృప్తిపరచుకోవాలి అని అంటే అది దేవుని వాక్యము చేతే. హృదయము మేలుతో తృప్తిపరచబడాలి అనంటే దేవుని వాక్యమే. చాలా మందిని కూడా నేటి దినాల్లో యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఎలాగున్నారో, ఏ రీతిగా ఉంటున్నారో, ఏ రీతిగా ఆలోచన చేస్తున్నారో. తల్లిదండ్రుల కంటే ఎక్కువ మరి బిడ్డలు వారి యొక్క హృదయాలను ఏ రీతిగా తృప్తిపరచుకుంటున్నారో మనమంతా చూస్తున్నాం ప్రియులారా. కానీ బ్లెస్సీ అయితే దేవుని నామానికి మహిమకరంగా హృదయంలో వాక్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. చాలా మంది కూడా నేను చదువుకునేటప్పుడు అంటుంది మా క్లాస్మేట్, మై హార్ట్ ఈజ్ 4 parts. ఆమె హృదయం 4 భాగాలంట. ఒకటేమో క్యాడ్బరీ చాక్లెట్ అంట, ఇంకోటేమో బైక్ అంట, ఇంకోటేమో సినిమా హాల్ అంట, ఇంకోటేమో మరొకటి లోకానుసార సంబంధమైన చెప్పిందండి. అంటే ఆమె హృదయంలో భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఏం పడుతుందంటే తృప్తిపరచబడుతుంది. వాక్యం అనేది లేదు. వాక్యము హృదయములో, ఏ హృదయంలోనైతే వాక్యము ఉంటుందో ఆ వాక్యము బాధలలో నెమ్మది కలిగిస్తుంది, అది బ్రతికిస్తుంది, ఆనందాన్ని కలిగింపజేస్తుంది, జీవింపజేస్తుంది. కాబట్టి చాలా మంది హృదయాల్లో కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి ఈ రకంగా ఉండాలి, నా బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, ఈ రీతిగా చెయ్యాలి. ఒక్కొక్క కామంటుంది, మా బిడ్డ అచ్చం చిరంజీవి లాగానే ఉన్నాడు, మా బిడ్డ అచ్చం మహేష్ బాబు లాగానే ఉన్నాడు, మా అమ్మాయి అచ్చం హీరోయిన్ లాగానే ఉంది అని ఆ హృదయాన్ని బట్టి సంతోషిస్తారు. కానీ మేమైతే నిజంగా మరి సుశీల అక్క కానీ బావగారు కానీ వారి వాక్యముతో బిడ్డ హృదయాన్ని నిత్యము తృప్తిపరుస్తూ ఉంటారు ఆ గ్రామంలో. హల్లెలూయా. మరి వారు వెళ్ళే సంఘం కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి సంఘం, వాక్యముతో హృదయాలను తృప్తిపరిచే సంఘం వారు వెళ్ళే సంఘం. కాబట్టి ఆ బిడ్డ కూడా వాక్యముతో హృదయాన్ని, ఎందుకంటే ప్రియులారా సమయ సందర్భాన్ని, పరిస్థితుల ప్రభావాలను బట్టి, అనుకూలత ప్రతికూలతలను బట్టి మనల్ని ఆనందింపజేసేది దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క వాక్యం. వాక్యమే హృదయంలో ఉంటే అది ఎటువంటి కష్ట సందర్భమైనా, పరిస్థితి బాగాకపోయినా మనల్ని ధైర్యపరుస్తుంది. మనుషులు ధైర్యపరుస్తారు కానీ అది తుచ్చమే, అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. కానీ దేవుని వాక్యము చేత మరి బ్లెస్సీ మహిమాన్విత తల్లి పాల్రోనాల్ గారు పెట్టారనుకుంటా పేరు, మహిమాన్విత. మంచి పేరు ప్రియులారా. పేరును బట్టి మావయ్య గారు, యేసుపాదమయ్య గారు పెట్టారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్లెస్సీ దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయము ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని, నీకు ఏది కావాలన్నా, నీకు ఏది అవసరమైన, ఇటు చదువైనా, ఇటు ఆధ్యాత్మిక జీవితంలో బలము పొందుకోవాలన్నా మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి నీ విన్నపమును తెలియచేస్తే నీ హృదయాన్ని తృప్తిపరిచి నీకు ఏది కావాలో దేవుడు ఆ మేలుని అనుగ్రహిస్తాడు. మరొకసారి ప్రియులారా, దేవుడు మా కుటుంబంలో మొట్టమొదటిగా మంచి శుభకార్యం. మరి దేవుడు యేసుపాదం మావయ్య గారికి 2 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించి
మరి మొట్టమొదటి కుమారుడైనటువంటి కమల్ బాబు గారికి దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె. మరి ఈ కుటుంబంలో, మా కుటుంబంలో మొట్టమొదటిగా దేవుడి శుభకార్యాన్ని మొట్టమొదటి శుభకార్యాన్ని చేసినందుకు మా మటుకు మేము చాలా సంతోషిస్తూ, మనందరి హృదయంలో దేవుని యొక్క వాక్యము దేవుడు నింపును గాక. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పాల్ గారికి, అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు తెలియజేసినటువంటి మరి సాల్మన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బ్లెస్సీ కుటుంబంలో అటు వారి తండ్రి గారు కమల్ రాజు గారు తప్ప అందరూ దైవ సేవకులే. వాళ్ళ పెద్ద మామయ్య, వాళ్ళ చిన్న మామయ్య ఇద్దరు దైవ సేవకులే. మరి సుశీల గారి తరపునేమో అయ్యగారు ఉన్నారు సేవకుల కింద. మరి ఇంతమంది సేవకుల మధ్యలో ఉన్నటువంటి బ్లెస్సీ ఇంకా దేవుని పరిచర్యలో కూడా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి అనంతపురం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు జేమ్స్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.